నిన్న అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్సులకైతే ఎంటర్ అయ్యాము. ఈరోజు మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చాడనమాట. దానిని మంచిగా కడిగేసేసి మటన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అవి పక్కన వేగుతూ ఉన్నాయి. ఇంకొక పక్కన నేను మార్కెట్కి వెళ్ళి గోంగూర ఉంటే బాగుంటుందని చెప్పేసి గోంగూర అయితే తీసుకొచ్చాను. ఇంకా గోంగూర మా అమ్మమ్మ వాళ్ళు కట్ చేసి ఇచ్చారు. ఒక పక్కన గోంగూర కూడా కలిపి పెట్టాను అనమాట. ఇంకా దీనిలో మసాలాలు అవన్నీ యాడ్ చేసుకుంటూ ఒక పక్కన వేపుకుంటా. ఈ వీడియో ఎంత ఫాస్ట్గా అయితే ఉందో నేను కూడా అంతే ఫాస్ట్గా అన్ని వెరైటీస్ అన్నీ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా గోంగూర ఉడికిపోయింది. దానిలోకి కొత్తిమీర పుదీనా వేసేసి పక్కన పెట్టాను. ఇంకా మటన్ కూడా అవుతుందనమాట. ఇంకా దానిలోకి కావాల్సిన కారం, ఉప్పు, టమాటాలు ఇవన్నీ యాడ్ చేసుకొని కర్రీ అయితే ఒక పక్కన చేస్తూ ఉన్నాను. అసలు హాలిడే అన్న మాటే కానీ ఒక్క నిమిషం కూడా నిన్న రెస్ట్ లేదనమాట. ఆ పని చేస్తూనే ఉన్నాను. ఇంకా నా మటన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరిందనమాట. మటన్లో చాలామంది టమాటా వేస్తే ఎక్కువ ఇష్టపడరు ఎందుకో మరి. నాకైతే కనీసం 1-2 టమాటాలైనా యాడ్ చేయాలన్నమాట. ఇంకా నేను మటన్ కర్రీ అయితే సేమ్ అలానే చేస్తాను. ఇక దానిలోకి వచ్చేసేసి మసాలాన్ని యాడ్ చేసేసుకొని ఒక్కొక్కరు విజిల్ అయితే పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకొక పక్కన బగారా రైస్కి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అన్నీ ఉన్నప్పుడు బగారా రైస్ లేకపోతే ఎట్లా చెప్పండి. అందుకని చెప్పేసి దానిలోకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఒక పక్కన అది తాలింపు వేసేసాను, రైస్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా అది దమ్ పెట్టేసేసి మిగిలిన పని అంతా చేసుకుంటూ ఉన్నాను. నిన్న తినేటప్పటికి 3 అయిపోయింది మాకు. ఇంకొక పక్కనేమో మటన్లో ఉన్న కొన్ని ముక్కలు తీసివేసి కొంచెం చారు పెట్టాను అనమాట లైట్గా. ఇక వంటలన్నీ అయిపోయినాయి. ఇంకా మేమైతే తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్. మీరేం స్పెషల్ ఇస్తారో కామెంట్ చేయండి.